is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind.
గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు, చేశామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు, ఎదలో నిలిచేనంట మన ఈనాటి అల్లర్లు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా. Send off చెప్పేద్దాం, send off చెప్పేద్దాం, ఈనాడే మన ఈ life కే welcome పలికేద్దాం, welcome పలికేద్దాం, ఈ రోజే మన new life కే. అమ్మా నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు. కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో, స్నేహాలు శత్రుత్వాలు తొలి ప్రేమలెన్నో, పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో, కాలేజీ స్వప్నాలెన్నో, కన్నీళ్ళు ఎన్నో, ఈ జ్ఞాపకాలు అన్నీ, ఈ అనుభవాలు అన్నీ పునాదై కట్టాలి మన కోటనే. ఈ సంతకాలలోని చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే. Send off చెప్పేద్దాం, send off చెప్పేద్దాం, ఈనాడే మన ఈ life కే welcome పలికేద్దాం, welcome పలికేద్దాం, ఈ రోజే మన new life కే. ప్రిన్సిపాల్ గారు అందరి రామమోహన్ గారిని వేదికని అలంకరించగా కోరుచున్నామండి. ఆనందరావు గారు థ్యాంక్ యూ సార్. అలాగే వేదిక తోడ్కొని రావాల్సిందిగా ఆనందరావు అలాగే మన తెలుగు పండితుడు శర్మ గారిని శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే రాయుడు గారు వేదిక మీదకి చాలా వెంట సముదాయాలు వేదిక మీద రాజశేఖర్ గారు
సార్ నేను చూడగానే సిద్ధేదైనా నమ్మట్లా, అంత ఇందులో ఉన్నారు ఇప్పటికీ. వెరీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ సార్. అలాగే మన సూపరింటెండెంట్ విద్యాసాగర్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే రామ్మోహన్ రావు గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వీరమోహన్ గారు లేదు సార్. మిత్రులారా, ఈ ఫంక్షన్కి కమిటీ మెంబర్స్ అంటే చైర్మన్ పిలవడం జరిగింది, తాతారావు గారు. అలాగే చందు గారు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మరి అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. అలా ఈ మధ్యలో వస్తే మనం వేదిక మీద ఆహ్వానిద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. థ్యాంక్ యూ అండి. ఇంకా చెప్పచ్చు కదా సార్ ప్లీజ్ లైట్ అందించండి సార్. అలాగే మన తోటి విద్యార్థులు కూడా కొంతమంది కాలం చేయడం జరిగింది. వాళ్ళందరికీ మనం సంతాపంగా వాళ్ళ పేరు చదువుతాను. చదివిన తర్వాత 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. జోగేశ్వరరావు మాస్టర్ గారు, అలాగే మన తోటి మిత్రుడు ఫిరోజ్ బాషా, తాడిపల్లి శ్రీనివాసరావు, రమేష్, చెన్ను శివశంకర్, శ్రీనివాస్ రెడ్డి, చెన్ను శ్రీనివాసరావు, వీళ్ళంతా మన లెక్చరర్గా చేసినటువంటి జేజేఆర్ కానీ, అలాగే మన మిత్రులు కానీ కాలం చేసిన కరోనా వల్ల కానీ వేరే ఆస్పెక్ట్స్ వల్ల వాళ్ళు మన కోల్పోవడం జరిగింది. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దామండి. థ్యాంక్ యూ. మీరు కూడా రావాల్సిన కోరుచున్నాము. తర్వాత భారతి గారు, ఉమామహేశ్వరి గారు, భారతి గారు, వీరిద్దరు కూడా మన ప్రిన్సిపాల్ రామ్మోహన్ రావు గారిని సన్మానిస్తారు. ప్లీజ్ మేడం. క్లాస్ కొట్టాలండి ప్లీజ్. మన గురువులు, మన గురువు గారు వారి ప్లీజ్. థ్యాంక్ యూ. మన కాలేజీ ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు పనిచేశారు. వారిని గౌరవించుకుంటూ మన సత్యనారాయణ గారు, అట్లాగే శేఖర్ బాబు గారు, రేవతి గారు, కిరణ్ భాయ్ గారు సన్మానం చేస్తాము. సందర్భంగా అందరూ చప్పట్లు.
సార్ అక్కడ నుంచి వరుసగా దగ్గర ఎక్కువ దగ్గర దండపడి సన్మానం చేయడానికి ఏ శ్రీనివాసరావు గారు, నటరాజు గారు, నరసింహ గారు అందరూ దండపడి మన శాస్త్రి గారిని ఎకనమిక్ శ్రీను, చంగయ్య గారు వీళ్ళిద్దరూ కూడా సన్మానిస్తారు. టి శ్రీనివాస్ గారు మీరు కొంచెం జాగ్రత్త, ముందు ప్లేస్ తక్కువ ఉంది, ప్లీజ్ ప్లీజ్ టేక్ కేర్. ఎక్కువ ఉంటే మీరు పక్కన ముందుకు థ్యాంక్ యూ మిత్రులారా. వర్షం నుంచి లేడీస్ డయాస్ మీద ఉండండి, ఎందుకంటే ఫోటో బాగా కవర్ అవుతుంది మీరు ఉంటే. ప్లీజ్ అన్నితో పాటించొద్దు. థ్యాంక్ యూ మేడం. రాయుడు గారికి సన్మానం జరుగుతుంది. అందరూ క్లాస్. దగ్గర క్లాస్ క్లాస్. అక్కడ మీడియా ఓటు అవన్నీ గుర్తొస్తున్నాయి నాకైతే. ఏమియా వెంకయ్య థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సింగ్, శ్రీరామ్ సింగ్, జయరామ్, అలాగే మన ఉమా మేడం, సోమనాథ మేడం, కౌమనా గారు, భారతి గారు, థ్యాంక్ యూ కదా. థ్యాంక్ యూ. దండపడి సార్ అందరూ కాల్చుకోవాలి, ఏమనుకోవద్దు. మన గురువు గారు ఈ రోజు కోసం మనం 3 నెలల నుంచి శ్రమ పడ్డాం.
వాట్సాప్ మ్యాక్సిమం వాడాడు. థ్యాంక్ యూ. అందరూ క్లాప్స్ సార్. మన రాజశేఖర్ సార్ అది క్లాప్స్ కొట్టకపోతే మన డిమాండ్ అంటారు, సప్లై అంటారు. డిమాండ్ సప్లై మన అయ్యి మన సప్లై మనం గుర్తించుకోవాలి. తీసుకుంటాం ప్లీజ్ రానండి. వెంకటస్వామి సార్ని మన సాంబశివరావు గారు, శివయ్య గారు, శ్రీనాథ్ గారు, అకాడమిక్ సీను అందరూ కూడా సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మేడమ్స్ ప్లీజ్. హిస్టరీ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు మనకి థ్యాంక్ యూ సార్. వెంకటస్వామి సార్ గారికి నమస్కారాలు సార్. మేమందరూ కూడా మీకు ఉమా గారు, భారతి గారు, కల్పన గారు, నిర్మల గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. విద్యాసాగర్ గారు మమ్మల్ని వాతావరణం చేయనివ్వండి సార్. అవకాశం ఇవ్వండి సార్. ఏం కాదు మీరు పెద్దవారు. థ్యాంక్ యూ సార్. అందరూ క్లాప్స్ బాగా ఉంటే వాట్సాప్ ఉండదు. ఇంకా మన అశోక్ గారు బుజ్జి అంటే సింహం. గాంధీ ఇచ్చాడంటే మనం పారిపోవాలి. సరి చేసుకుంటాం. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ రైట్ అండర్స్టాండ్ సార్ ప్లీజ్. మిత్రులారా సార్కి సన్మానం చేస్తారు. అందరూ క్లాప్స్ కొట్టండి. శ్రీనివాసం గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. క్లాప్స్ కొట్టాలంటే ప్లీజ్ వాళ్ళు అందరిలోనే థ్యాంక్ యూ వీరాంజలి గారు. థ్యాంక్ యూ సార్. మిత్రులారా అందరూ క్లాప్స్ కొట్టాలండి ప్లీజ్. క్లాప్స్ కొట్టాలి. లేకపోతే నేనే కొట్టా. క్లాప్స్ కొట్టాలి. శ్రీనాథ్ గారిని ఫాలో అవ్వాలి అందరూ ప్లీజ్. అందరూ బాగా మంది తాగుతున్నారు. దాకా నేను తాగినట్టు ఉంటారు. స్టడీస్ నాలెడ్జ్ చూడాలి. అట్లాగే ఉండదు సార్.
మీరు నాకు కూర్చోబెట్టారు మీరు థ్యాంక్ యూ. ఏం తీసుకోవడమ్మా, ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాం. లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీ, వాల్యుబుల్. కొంచెం మీరు కొంచెం దగ్గరికి కొంచెం క్రాస్ మీరు ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాం. వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళు, జీవితాలు, ఉద్యోగాలు, అనేక కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, తర్వాత అనేక అభివృద్ధి, డెవలప్మెంట్, ఉద్యోగాల్లో అభివృద్ధి, ఇట్లా అనేక జీవితంలో చూస్తుంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని అంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లి, తండ్రి తర్వాత గురువుకి ఆ స్థానం ఉంది. మన గురువులు ఇచ్చినటువంటి శక్తితో, మనం నేర్చుకున్నటువంటి పాఠాలతో జీవితంలోకి అడుగుపెట్టాం. అనేక పాఠాలు మనం కూడా జీవిత పాఠాలు నేర్చుకున్నాం. మనం నేర్చుకున్నటువంటి పాఠాలు, ఇక్కడ పాఠాలు మళ్ళీ కలగలిపి మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం కోసం మనమందరం కలిసాము. ఈ కలయిక కోసం కొన్నేళ్ళ ఉమామహేశ్వరి గారు చాలా ప్రయత్నం చేశారు. అవి ఒక రకంగా తనకి సన్మానం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉందేమో మనకి అని అనిపిస్తూ ఉంది. తర్వాత సాంబశివరావు గారు, మన ఎకనామిక్ శ్రీనివాసరావు గారు, సత్యనారాయణ, మాణిక్యరావు, సీను ఇట్లాంటి కొంతమంది మిత్రులు బాధ్యతగా తీసుకొని మాలాంటి వాళ్ళందరినీ కలుపుకొని అందరినీ ఈ కార్యక్రమం చేయడానికి పురిగొల్పారు, బాధ్యత తీసుకున్నారు, ముందుండి నడిపించారు. అట్లాగే ఈ కార్యక్రమానికి అందరూ నిధులు సమకూర్చుకున్నాం. ఒక మంచి కార్యక్రమం అయితే 32 ఏళ్ళ కలిసి ఎంతటితో బాయ్ చెప్పుకోవటం కాదు. ఇక నుంచి మన ఒక బంధుమిత్రులాగా, ఒక కుటుంబం లాగా, ఒక వాట్సాప్ కుటుంబం లాగా మనం అందరం కలిసిమెలిసి ఉండాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉంది. 37 సంవత్సరాల నిరీక్షణ ఈరోజు ప్రతిఫలించింది. కళ్ళల్లో 37వ సంవత్సరం క్రితం 1986 నుంచి మన ప్రయాణం అనేది స్టార్ట్ అయ్యింది. సీకే జూనియర్ కాలేజీలో ఒక్కసారిగా ప్యాంటు షర్టు వేసుకొని, అప్పటివరకు 10th క్లాస్లో నిక్కర్లో ఉన్న వాళ్ళం ఒక్కసారి ప్రమోషన్ వచ్చి ప్యాంటు వేసుకొని నాలాంటి అయితే టక్ చేసుకొని వచ్చాను. వచ్చినప్పుడు ఎంట్రీ నమ్ముడే అక్కడ అప్పుడే గులాబీలు వికసించి, మన సీనియర్స్ లేకపోతే మేనేజ్మెంట్ ఎవరో తెలియదు, ఒక గులాబీ పువ్వు చేతిలో పెడితే తన్మయత్వం చెందుతూ ఎవరో ఒక గవర్నమెంట్ ఒక పువ్వు ఇచ్చినంత అనుభూతి కలిగింది. అప్పటి నుంచి చాలా
చెప్పాడు. అప్పుడేమో కాలేజీలో అడుగుపెట్టినప్పుడు అందరూ లవర్స్, థర్డ్ స్టేజ్ ఆఫ్ ఏజ్ డోటర్. ఇప్పుడు అందరూ మిడిల్ ఏజ్ లో ఉన్నాము. సో ఈ మిడిల్ ఏజ్ ఇప్పుడు 50 years అందరూ అయ్యింది. దీన్ని ఇంకొక 20 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు నడిపించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. చాలా ఉన్నాయి కానీ మా వాడు చెప్పనట్లేదు. ఓకే, తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి ఉపాధ్యాయ మిత్రులు, ఉపాధ్యాయేతర మిత్రులు, 88-91 బ్యాచ్ బీకామ్ స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులు ఫ్రాంక్లిన్ గారు, రాయుడు గారు, శర్మ గారు, రాజశేఖర్ బాబు, సాగర్ గారు, మిగిలిన మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా పంచుకున్నందుకు నా అభినందనలు. విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు ఈ సమావేశం నాకు ఎలా అనిపించిందంటే, మేము షష్ఠి పూర్తి చేసుకుంటామో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ చేసుకున్నాం మా కుటుంబ సభ్యుల మధ్య చేసుకుంటాము. కానీ వాళ్ళ మా స్టాఫ్ అంతా ఉన్నాము. మా విద్యార్థులు అంటే మా పిల్లలే మా పిల్లల సమక్షంలో చేసుకున్నాము. ఇంత ఆనందము, సంతోషము మనం ఏ కార్యక్రమంలో కూడా పొందలేము. 32 సంవత్సరాల తర్వాత సాధారణంగా విద్యార్థులకు వీటితో చెప్తాము, మళ్ళీ కలిసేది ఉండదు. కానీ 32 సంవత్సరాల తర్వాత మనం కలుసుకొని ఎవరు ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, మీరు ఎలా డెవలప్ అయ్యారనేది తెలుసుకుంటే ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేమెంతో గణనీయమైన అభివృద్ధి సాధించాం. కానీ మీరు కూడా మాతో పాటు సమవుచీలుగా మాతో పోటీపడి మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని మంచి ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చారని విని చాలా సంతోషపడ్డాం. అదే ఇలాంటి సమావేశం జరగలేదు అనుకున్నాం. వెళ్ళిపోయారు, ఎన్నో బ్యాచెస్ వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఎట్లా ఉన్నారనేది మాకు తెలియదు. కానీ ఇవాళ మీ అందరితో మీ భావాలు, మీ యొక్క అభివృద్ధిని చూసి మేము ఎంతో గర్వపడుతున్నాం. ఇందాకే చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని. గురువుకి ఈ సొసైటీలో ఎంతో స్థానం ఉంది. అలాంటి గురు వృత్తికి మేమందరం చెంది ఉండటం మాకు ఎంతో గర్వకారణమైన విషయం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఆయన రిటైర్ అయినప్పుడు ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అంతా భక్తిని లాగారు. అట్లనే డాక్టర్ శంకరరాయ శర్మ గారు కూడా ఆయన శిష్యులు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్తే ఆయనకి ఎంత గౌరవించారో, ఎంత సన్మానం చేశారో, ఎంత ఆప్యాయతగా పలకరించారో ఇవాళ చూస్తే మన విద్యార్థులే ఆ భావాలని కూడా మాకు కళ్ళ ముందు అట్లా కనిపిస్తున్నాయి. గురువుకు ఉండేటువంటి స్థానం ఎంత ఉంటుందా, ఇంత గొప్పగా ఉంటుందా అనేది ఆ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని విన్నాం, శంకరదయాళ్ గారి శర్మ గారిని చూసాం. ఇప్పుడు మీరు చూస్తుంటే, మీ అందరూ చేసినటువంటి సత్కారాన్ని చూస్తుంటే నిజంగా గురువుకి విద్యార్థులు అంత భావం ఉంటుంది, అంత అతుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఈరోజు కళాలను చూసి మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. మనకి జీవం ఇచ్చింది తల్లి, జీవితాన్ని ఇచ్చింది తండ్రి, కానీ మనకు వెలుగునిచ్చింది గురువే. ఆ గురువులు మీకు అన్ని రకాలుగా ఇంకా చూసాం. రాయుడు గారికి సన్మానం చేసేటప్పుడు స్ట్రాటజీస్ అంటే రాయుడు గారు అనేది కాలేజీలో మీ అందరికీ తెలిసినటువంటిదే. ఫ్రాంక్లిన్ గారు స్ట్రాటజీస్ వారి నుంచి మీరు పొందినటువంటి ప్రయోజనాన్ని ఇవాళ మీరు వ్యక్తపరచుకోవడానికి ఇది మంచి సాధనంగా ఉపయోగపడింది. అలాంటి గురి స్థానంలో మేము ఉన్నందుకు ఎంతో సంతోషపడుతున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ మనకి కావాల్సింది ఏంటంటే, సంపద ఉంటే సుఖపడతాం, కానీ ఆనందం రావాలి అంటే, సంతోషం రావాలంటే ఇలాంటి సమావేశాల ద్వారానే మనం పొందుతాం. డబ్బున్నంత మాత్రాన ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంట్లో చేసుకోలేము, చేసుకున్నంత సంతోషం రాదు. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు ఇందాకే చెప్పే చెప్పాడు, మన సమారాధనలు కానీ లేదా ఏదైనా
సేవా కార్యక్రమాలు కానీ అలా చేసి మనందరం కూడా పంచుకుంటున్నట్టయితే అది మనందరికీ ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది. అలా ఆనందాన్ని సంతోషాన్ని మీరు అందరూ కలిగి ఉండాలని ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా మీకు అవన్నీ లభించాలని నా సందర్భంగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన సహా 88-90 సంవత్సరంలో బీకామ్ విద్య పూర్తి చేసుకుని జీవితంలో అనేక అనుభవాల్లోకి వెళ్ళిన విద్యార్థులు వాస్తవానికి ఈ విధంగా 32 సంవత్సరాల తరువాత క్లాసులో చదువుకున్న వాళ్ళను గ్యాదర్ చేసి గెట్ టుగెదర్ అరేంజ్ చేయటం అనేది సాధారణమైన విషయం కాదు. కాబట్టి ఆ కార్యక్రమము టేకప్ చేసి సహకరించి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ మొట్టమొదటి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత రెండవదిగా ఈ గ్యాదరింగ్ ద్వారా మీకన్నా కూడా మాకు చాలా రిలీఫ్, గొప్ప రిలీఫ్ అన్నమాట. పాత విద్యార్థులను కలవడం కానీ, పాత అనుభవాలు కలవడం కానీ, దీనివల్ల ఒక విధమైన తిరిగి ఉత్సాహంలోనికి రావడానికి ఇది మంచి వేదిక. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీకామ్ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండవదిగా ప్రాముఖ్యంగా చెన్నై మాట్లాడుతూ చెప్పాడు, అందరూ బాగా సెటిల్ అయ్యారండి మా బ్యాచ్ వాళ్ళంతా అని. కనపడ్డ వాళ్ళంతా అడిగాను నేను, ఏం చేస్తున్నాను మీ పిల్లలు ఏంటి అని అడిగితే అందరూ మంచిగా సెటిల్ అయినట్టుగానే ఉన్నారు. కాబట్టి మీ పిల్లల విషయంలో మరింత జాగ్రత్త వహించి, ఎందుకంటే భవిష్యత్తుకి నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు కాబట్టి వాళ్ళ విషయంలో ఇప్పటివరకు చాలా జాగ్రత్తలు వహించుంటారు. ఇంకా ఒక జాగ్రత్తగా మంచి విద్యార్థులను లేదా మంచి పిల్లలను సమాజానికి అందజేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ దేవుడి దీవెనలు మెండుగా కలగాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ నిత్యోత్సవ మందిరంబులములక్ష్మీ మోహనాపాంగ వీక్షామిలోత్పలమలికావళు శృంగారంబుగా అంగ పూజా నైవేద్యమునప్ప తత్ఫనులతా సంశ్లిష్ట కేళిన్ ప్రియానుడైన మంగళాచలను సింహుడిచ్చు మీ కోరికలు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి వారికి, విద్యార్థి మిత్రులకు, పూర్వ విద్యార్థి మిత్రులకు, మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలకి, ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి వారందరికీ, వచ్చిన వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుడు మీ అందు మీకు, మీ పిల్లలకి, మీ పిల్లలు మీరు తీర్చిదిద్దబోయేటువంటి పిల్లలకి, మీ మనవాళ్ళకి కూడా నా ఆశీర్వాదాలు తెలియజేస్తూ, ఇక క్లాసులో చెప్పుకున్నాం, మాట్లాడంటే సుత్తుపడతాడే కట్టి అనుకునేటువంటి ఆ వయస్సులో నుంచి మీరు బాధ్యత కలిగినటువంటి ఒక తల్లిదండ్రుల వయసుకు వచ్చారు. తల్లి మనకి తల్లి గర్భం నుంచి ఒక పెండంలాగా, ఒక రాయిలాగా, మాంసపు ముద్దలాగా మనం ఈ ప్రపంచానికి వచ్చాం. తండ్రి చెయ్యి పట్టుకు నడిపించి మనకి ఈ ప్రపంచాన్ని పరిచయం చేశాడు. గురువు అక్షరాభ్యాసం నేర్పి జ్ఞానాన్ని పెంచాడు, శాస్త్రాన్ని నేర్పాడు, అలాగే విజ్ఞానాన్ని అందించాడు. అందులో
మనం ఎంతవరకు గ్రహించామో, ఆ గ్రహించిన దాని నుంచి మనం ఎంతవరకు అభివృద్ధి సాధించామో, మిమ్మల్ని చూస్తే అభివృద్ధి సాధించినట్లుగా, ఆ రంగాల్లో అభివృద్ధి సాధించినట్టుగా కనపడుతున్నది మీరు చెప్పిన మాట బట్టి. అందువలన అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మేము కాపాడద్దు, పెట్టద్దు ఆ కాలంలో. ఎందుకంటే అది భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో, మీరు తీర్చిదిద్దబడాలనే ఉద్దేశంతో మేము అనేక విధంగా మాట్లాడనొచ్చు. అది తాత్కాలికమే, అది కోపం కాదు, కక్ష కాదు, అది మీ ఆశీర్వదనంగానే భావించారు ఆనాడు. అట్లాగే ఈనాడు మీరు అభివృద్ధి చెందారు. ఆ అభివృద్ధి నుంచి మీరు ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం ఉంది. ఆ కర్తవ్యం ఏమిటంటే మీరు మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాకున్నటువంటి అవకాశాలు మీ దగ్గరికి వచ్చేసరికి తగ్గినాయి. మీ దగ్గర మీ పిల్లలకి ఇంకా తగ్గుతున్నాయి. ప్రతి వాళ్ళు ఏదో ఇప్పుడు విజ్ఞానం టీవీల ద్వారాను, వాటి ద్వారాను, వాట్సాప్ ద్వారాను ప్రపంచానికి తెలిసిపోతుంది. జ్ఞానవంతులు అవుతున్నారు. దాని నుంచి తప్పుదారు కూడా పడుతున్నారు. ఆ తప్పుదారి నుంచి మీరు ప్రతి క్షణం వాళ్ళని గమనిస్తూ ఉండాలి. చదువుపిల్లలైతే ఏ క్షణం మనం కరెక్ట్ చేసుకోవాలి. వాడు అందుకనే ప్రతివాడు ఒక డాక్టర్ అవ్వాలి. అట్లాగే ప్రతివాడు ఒక జీవితం సామాజికంగా అభివృద్ధి చెందడానికి, మీ పిల్లలకి తీర్చిదిద్దబడటానికి మీరు వాళ్ళని అనుక్షణం కాపాడుతూ ఉండాలి. ఆ కర్తవ్యాన్ని ఇప్పుడు మేము తీసుకున్నట్టే మీరు తీసుకోవాలి. తీసుకుని మీ పిల్లల్ని మంచి భవిష్యత్తులో శాస్త్రం చదువుతున్నాయి. 12 ఏళ్ళకి వచ్చినంత చాలా కనుక చూసుకోవాలి. 12 ఏళ్ళ దగ్గర నుంచి 20 ఏళ్ళ స్నేహితులుగా ఉన్న సంఘాన్ని మంచి మాట చెప్పాలి. 22 ఏళ్ళు దాటిన తర్వాత స్నేహితులుగా అంతే మనకి సలహా చెప్పడం వరకు వాడిని ఇబ్బంది పెట్టగలరు. వాడి నిర్ణయాలు వాడి చూసుకుంటాడు. ఇంకా ఇప్పుడు నేను వాడి కూడా 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు 20 ఏళ్ళు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్తారు కుదరదు వాళ్ళకి. ఎందుకంటే మంచి పని కూడా కాదు. ఎందుకు వచ్చిన తర్వాత పక్కన ఉంటే బాగుంటుంది, ముందు పెడదాలనుకుంటారు వాళ్ళు. అందువల్ల ఏంటంటే మనం ఒక 70 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చిన తర్వాత మన ఆధ్యాత్మిక చెప్తారు వాటిలో ఉంటే చాలా మంచిది. అందువల్ల మంచి సంస్కారం అనేటువంటి చాలా అవసరం. ఎందువల్లంటే ఎంత చదివి ఎన్ని విన్నాను కానీ హీరుడు అవ్వడమో మానలేడు అన్నట్టుగా సొంత సత్రం ఉంది శ్రీపద్యం. మనకి చదువు వల్ల కేవలం సంస్కారం జ్ఞానం వస్తుంది. సంస్కారం వేరు, జ్ఞానం వేరు. సంస్కారం అంటే మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది, తాతలు తల్లిదండ్రులు అటు నుంచి వస్తుంది. మంచి అందువల్ల సామెత ఉంది, యాజ్ ఇస్ ద ఫాదర్ సో ఇస్ ద సన్, యాజ్ ఇస్ ద మదర్ సో ఇస్ ద డాటర్. తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు పిల్లలు రెప్లికా సన్ ఇస్ ద రెప్లికా ఆఫ్ ద ఫాదర్. అందువల్ల తండ్రి ఎలా ఉంటాడో వాళ్ళు అలా అనుకొస్తారు, అలా ఉండాలంటారు. అందువల్ల మంచి చెడు చెప్పేది తల్లిదండ్రులు పిల్లలకు ముఖ్యంగా. వాళ్ళు మంచిగా చేసినట్టయితే సమాజంలో మంచిగా సమాజానికి పనికొచ్చే వ్యక్తిగా పౌరుడుగా పనికొస్తాడు, సమాజానికి ఉపయోగపడతాడు. అలా కాకుండా వీళ్ళు సంస్కారంతో కాకపోయినట్లయితే పిల్లలు కూడా సంస్కారంతో కాదు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ముందుగా చెప్పేది ఏంటంటే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల మనలో కొంత ఉత్సాహం, సంతోషం అనేది ఏర్పడుతుంది. దీని ఉదాహరణ నేను చెప్తాను. నేను 1975లో డిగ్రీ పూర్తి చేశాను శ్రీకాంత్ జేకేసీ కాలేజీలో. మా బ్యాచ్కి సంబంధించి ఇప్పటికీ కూడా 45 మంది కలుస్తూ ఉంటాం. ఏదో ఒక ఫంక్షన్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేస్తామంటే ఒక 10 years అందరూ రిటైర్ అయిన తర్వాత ఖాళీగా కూర్చొని మనం చదువుకున్నప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి కొంతమంది గ్రూప్గా ఏర్పడి కలెక్ట్ చేయడం మొదలెట్టారు. దాదాపు 45 మందిని రికరెంట్గా చేరాము. ఈ 45 మందికి సంబంధించి కూడా ఫోన్ నెంబర్స్, వాళ్ళకి సంబంధించి అడ్రస్ అన్నీ కూడాను ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగిన ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి విద్యార్థులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 33 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. 33 సంవత్సరాల తర్వాత మీరు అందరూ కలిసినప్పుడు మీకు మీరు భిన్నత్వంగా కనిపించినా
మాకు మాత్రం అదే థర్డ్ బీకాంలో ఉన్న విద్యార్థుల్లా కనిపిస్తున్నారు నాకు. నేను రోజు చెన్నైని చూస్తాను, సాంబశివరావు చూస్తాను, నరసింహాన్ని చూస్తాను, అశోక్ని హైకోర్టులో చూస్తాను, సత్యనారాయణ సెక్రటేరియట్లో చూస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళాను. వీళ్ళందరూ మామూలుగానే ఉంటారు. కాకపోతే థర్డ్ బీకామ్ ఫేర్వెల్ ఫంక్షన్లో మాట్లాడినంత తేలికగా ఈరోజు మీ ముందు మాట్లాడటం. థర్డ్ బీకామ్ ఫేర్వెల్ ఫంక్షన్లో ఇట్లా ఉండాయా, జీవితం అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా చెయ్యాలా, మీ బిడ్డలు ఎట్లా పెంచాలా అని చెప్పవచ్చు. ఇప్పుడు మీరే మాకు చెప్పే స్థితిలో ఉన్నారు. మీరందరూ ఏదో ఒకటి సాధించారు. మీ బిడ్డలను చూసి ఉంటారు. మీరు జీవితం అంటే ఏంటో తెలుసు. కొంతమంది జీవితం అంటే ఏంటో కూడా చెప్తున్నారు నాకు. కాబట్టి భవిష్యత్తులో ఆరోగ్యం చూసుకోండి, ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీ కాళ్ళ మీదే ఆల్రెడీ అయిపోయింది అది, ఆ మాట చెప్పడం కూడా తప్పే. మీ స్థిరత్వాన్ని మీరు సంపాదించుకోండి. భవిష్యత్తు దేవుడు మీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంకోసారి కృతజ్ఞతలు చెబుతూ తెలియజేస్తాను. మామూలుగా మన కాలేజీ 77లో ప్రారంభించినప్పుడు బీకామ్ 7 చేరారు ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ వచ్చేటప్పటికి బీకామ్ కొంచెం ఎక్కువ స్ట్రెంత్. BA 79లో స్టార్ట్ అయింది. మామూలుగా మీ టైం వచ్చేటప్పటికి కాలేజీకి కొంచెం ప్యూబర్టీ పీరియడ్ అన్నమాట. ఫ్లవర్సింగ్ స్టేజ్, హార్డ్ టైం, వెరీ వెరీ హార్డ్ టైం. అంటే 8 రాలేదు, 11-12 ఏళ్ళు అయినప్పటికీ కాలేజ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్లో జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ రెండు ఇదే క్యాంపస్లో ఉండేవి. ఈ పీరియడ్ వచ్చేటప్పటికి జూనియర్ కాలేజ్ షిఫ్ట్ అయిపోయి ఓన్లీ డిగ్రీ కాలేజీ ఆ 2 రూములు కన్స్ట్రక్షన్ చేశాం. ఉన్నటువంటి మాస్టర్లందరూ కూడా నమస్కారాలు. నాన్ టీచింగ్ స్టాఫ్ వారికి కూడా నా కృతజ్ఞతలు. అలాగే 89-91 విద్యా సంవత్సరాలు చదివినటువంటి విద్యార్థులు కూడా మా అభినందనలు. వీళ్ళందరినీ చూస్తుంటే అసలు నాకు గుర్తు రావట్లేదు. వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, చాలా పెద్దవాళ్ళు, మామూలుగా కాదు. 50 సంవత్సరాలు దాటిపోయేటప్పటికల్లా మరి తలల బోర్డులు అయిపోయాయో తలల బోర్డులు అయితే తెలియదు, కానీ అసలు మనుషులు గుర్తుగా లేరు. ఇటు ఆడపిల్లలు కానివ్వండి, ఇటు మగవాళ్ళు కానీ. మరి ఆ రోజుల్లో ఎవరైనా పిల్లలకి ఆ అమ్మాయిని విలువ అంటాం మనం, ఇప్పుడు ఆ అమ్మని విలువ అంటాం. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయారు, వీళ్ళంతా అమ్మలు అయిపోయారు, పిల్లలు కానీ అమ్మలు అయిపోయారు. అంత పెద్దవాళ్ళు అయినప్పుడు వీళ్ళు ఎవరిని నేను గుర్తుపట్టలేకపోయారు. ఒకళ్ళు కూడా ఎవరో ఒకళ్ళిద్దరు కొంచెం గుర్తు వస్తున్నారు. అంటే వీళ్ళతో మాకు టచ్ తక్కువ కదా. ఆఫీస్లోకి ఏదైనా పని మీద వస్తే కూడా 1 నిమిషం ఉంటారు, వాళ్ళు ఏమంటే వాళ్ళ పని వెళ్ళిపోతారు. అదే మాస్టర్లు అనుకోండి, క్లాస్ రూమ్లో పొద్దున్న స్థాయిగా చెప్తుంటారు కాబట్టి వాళ్ళతో బాగా సరిగ్గా ఉంటుంది. మీకు మాతో ఉండడం చాలా తక్కువ. గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ ఫెసిలిటీస్ ఏమి ఉండవు, రికగ్నైజేషన్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెంచీలు, బల్లలు ఏమీ ఉండవు. అలాంటి స్కూల్లో మేము పనిచేసాం సార్. ఎంత కష్టపడాలో మాకు తెలుసు సార్. ఈ రూమ్స్ పెంచడం కానీ, బెంచీలు ఏర్పాటు చేయడం కానీ, పర్మిషన్ తేవడం కానీ, వీటన్నీ కూడా మీరు ఏర్పాటు చేసి మాకు మంచి కాలేజీ ఏర్పాటు చేశారు సార్. మేము ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇక్కడ కాలేజీ అనేది లేకపోతే మేము ఇక్కడ చదువుకునే వాళ్ళం కాదేమో. ఎందుకంటే ఎక్కువ మంది పేదవాళ్ళే. మేము చాలా పేదరికం నుంచి వచ్చాము, అది గర్వంగా చెప్పుకుంటాము. కానీ ఆ పరిస్థితిని దాటాము చదువుకోవడం వల్ల. అలాంటి అవకాశం మీరు అందరూ కృషి చేసి, ప్రిన్సిపాల్ సార్ కానీ, విద్యాసాగర్ గారు కానీ, ఆయన కూడా చెప్పేవాడు, ఎప్పుడన్నా స్కాలర్షిప్లు కానీ, ఫీజులు కానీ ఎవరన్నా కట్టలేదు, మెల్లి కట్టండి అని ఏం కాదు. అలాంటి అవకాశం మాకు ఇచ్చారు సార్. మిమ్మల్ని మా విద్యార్థి బృందం ఎవ్వరూ మర్చిపోం సార్. జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మన మిత్రుడు, నా మిత్రుడు అంటే ఇక్కడ గురువు గారు యువరాజులు గారిని మాట్లాడవలసింది. ఎదిగి వేలో ఉన్న మా గురువు అంటే నేను కూడా మీకన్నా ఒక 4 ఏళ్ళు పెద్దవాడు.
నేను ఈ కాలేజీలో 84-87లో బీకామ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత 87లో నాకు జాబ్ వచ్చింది. అందుకని నేను గురువులందరికీ నమస్కారం తెలియజేస్తాను. అలాగే స్టేజీ ముందు ఉన్న 88-91 బీకామ్ విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. మాకు మీతో అంత టచ్ లేకపోవచ్చు, ఎందుకంటే ఆఫీస్లో నేను ఆ రోజు టైపిస్ట్గా జాయిన్ అయ్యాను. మీకు నేను ఎటువంటి అవకాశం సహాయం చేసి ఉండకపోవచ్చు, కానీ మీరందరూ నాకు తెలుసు. మీరు ఈ సన్మానం నన్ను చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మన మాస్టర్ గారిని అందరిని గౌరవంతో బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. మీరు సంతోషం, మీరు రాగలిగారు, మాకదే సంతోషం. మన గురువర్యులు విద్య బోధించేటప్పుడు బాగా చదువుకున్న వాళ్ళందరూ మన సత్యనారాయణ లాగా మంచి జాబులు సంపాదించారు. ఎక్కడో కొంతవరకు చదువుకున్న వాళ్ళు గురువుల యొక్క ఇది పోగొట్టకుండా ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాం. నా పేరు సంవత్సరం, నాకు 2 ఆడపిల్లలు, ఒక పాప వచ్చి జనగాలో ఉంటుంది, 2వ పాప ఇక్కడే ఉంటుంది. అది ఈ విషయం. మనం ఆశ్రమంలో వెళ్ళిపోయిన తర్వాత మనము 4 వరకు ఉంటాం. కాబట్టి ఈ 2 నిమిషాలతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నాతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు నాగమల్లేశ్వరరావు. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వెంకటపాలెం పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ చేస్తున్నాడు. 2వ అబ్బాయి యుఎస్ఏలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చెప్తున్నాడు. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరికీ ఆదాలు. అదేవిధంగా నా తోటి విద్యార్థులకి నమస్కారాలు. నేను తెలంగాణలో విద్యార్థులుగా చేస్తున్నాను. అయితే నేను స్టార్టింగ్ మంగళగిరి నుంచి స్టార్ట్ అయ్యాను. మంగళగిరి ఎంఆర్ఓ ఆఫీస్లో నాకు తెలిసి ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలామంది కూడా నేను ఎంతవరకు సహాయ సహకారాలు అందించారో తెలుసు. ఇక్కడ నేను మనం చెంగయ్య, ఆకుల శంకర్రావు, నరసింహమూర్తి, మన వాళ్ళందరికీ కూడా జనరల్గా రేషన్ కార్డు ఇష్యూస్ అంటే, గ్యాస్ అంటే, ఇన్కమ్ అంటే, ఎనీ వన్ ఏదైనా నాకు చేతనైనంతకు సహాయం చేశాను. అదేవిధంగా మా ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఎవరు వచ్చినా నాకు చేతనైనంతకు సహాయం చేస్తాను. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. నాకు 3 పాపలు. పెద్ద అమ్మాయి సచివాలయంలో ఎంప్లాయ్, 2వ అమ్మాయి హైదరాబాద్ కాగ్నిజెంట్లో చేస్తుంది, 3వ అమ్మాయి ఎంఫార్మసీ అయిపోయింది, ఫార్మసీ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. అది ఇప్పటి వరకు దేవుడి వల్ల మంచి ఆరోగ్యంగా ఉన్నాం. మనందరం ఇంకా ఆరోగ్యంగా ఉన్నారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వేదిక నిర్వహించినటువంటి గురువర్యులకు పాదాభివందనాలతో నా పేరు కలపడ శ్రీకృష్ణరావు. నేను ఇంటర్మీడియట్ నుంచి మొదలుకొని డిగ్రీ వరకు కూడా అకౌంట్స్ మీదే బాగా దృష్టి పెట్టేవాడు. అన్ని యావరేజ్ మార్కులు వచ్చాయి. అకౌంట్స్ మాత్రం 80, 70, 90 అలా వచ్చాయి. అదే నాకు నేను ప్రీవియస్ ఇంజనీరింగ్ కాలేజీలో గత 15 సంవత్సరాల నుండి సీనియర్ అకౌంటెంట్గా చేస్తాను. మా చైర్మన్ గారికి 4 కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీ అన్నింటి కూడా అకౌంట్స్ నేనే చూస్తాను మొత్తం A to Z. కాకపోతే అప్పుడున్న ఆర్థిక పరిస్థితి వల్ల ఎంకామ్ చేయలేకపోయా. స్టార్టెడ్ అకౌంటెంట్ చేసినట్టే బాగుండేది, కానీ ఆ టైంలో ఆర్థిక పరిస్థితి బాగుండగా చార్టెడ్ అకౌంటెంట్ చేసే వాళ్ళ దగ్గర అకౌంటెంట్ చేస్తాను. పోతే నా గురువులైనటువంటి ఇంటర్మీడియట్లో కోటా సుబ్బారావు గారు, రాయ్ మాస్టర్ గారు, వీరి చదువు వల్లే వీరి యొక్క చెప్పిన మెయిన్ థాట్ మీదనే నేను ఈ పార్టీకి ఇప్పుడు ఇలా ఉండగలిగాను.
వారికి మన శిరస్సు నుంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈ జీవితం వాటించిందే. సో ప్రతి ఒక్కరికి ప్రతి స్టోరీ ఉంది. అట్లాగే నాది ఒక స్టోరీ. ఇప్పుడు ప్రజెంట్ మా పిల్లలిద్దరూ అమ్మాయి అబ్బాయి నాకు. అమ్మాయి చెన్నైలో జాబ్ చేస్తుంది, ఐటీ. అబ్బాయి టెక్ మహీంద్రాలో జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇద్దరు పిల్లలు సెటిల్ అయ్యారు. ఇంకరేజ్ కావాల్సింది. అది నాది. నేను తెనాలి దగ్గర అత్తోటి గ్రామంలో ఉంటున్నా, అంటే ప్రీవియస్ కాలేజీ దగ్గర. అందువల్ల మంగళగిరి వదిలిపెట్టి 20 సంవత్సరాలు పెట్టి అక్కడే ఉండటం జరిగింది. అది నా పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. గురువులందరికీ పాదాభివందనాలు. ఇంకా మిత్ర బృందానికి శుభాభినందనలు. నా పేరు శేఖర్ బాబు. ఫస్ట్ 1995లోనే గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యాను. 28 years అయిపోయింది. ఇంకో 10 years సర్వీస్ ఉంది. 95లో జూనియర్ అసిస్టెంట్ జాయిన్ అయ్యి 2005లో అందరం గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యాం. కోఆపరేటివ్ నుంచి 3 years బ్యాక్ లేబర్ డిపార్ట్మెంట్కి వచ్చాయి. లేబర్ డిపార్ట్మెంట్ అనంతపురం జిల్లా ఇందుపూరు. లేబర్ డిపార్ట్మెంట్ మన చెంగయ్యకి బాగా తెలుసు. కార్మిక చట్టాలు, కార్మిక సమస్యలు. అది ఇంకో 10 years ఉంది సార్. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కావాలి దాకా వెళ్తాను. మీ అందరూ ఆశీస్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. నా పేరు బయలుపల్లి శ్రీనివాసమ్మ. మా ఇద్దరు పిల్లలు. ఇద్దరు నేను జాబ్ బిజినెస్ చేస్తున్నాను. నా పిల్లలు కూడా బిజినెస్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆత్మశంకర్. ఎర్రబాటు. పాప బాబు ఇద్దరు యూఎస్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. శ్రీరామ్ ఆశీలు ఉన్నటువంటి గురువులందరికీ కూడా వారికి పాదాభివందనాలు. అలాగే మా బీకామ్ క్లాస్మేట్స్ అందరికి కూడా నమస్కారాలు. నా పేరు గడ్డం జయరామ్ సార్. మాది నేటివ్ ప్లేస్ మందడం కాళాకాలం. నేను ఇంటర్మీడియట్ మన సీకే జూనియర్ కాలేజ్ డిగ్రీ వీటితో పాటు చదివాను. ఆ తర్వాత నేను మన డిగ్రీ అయిపోయిన తర్వాత ఏలూరు సిఆర్ఐటి కాలేజీలో ఎంకామ్ బిఎల్ చేశాను. ఆ తర్వాత 1-2 సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ చేసి ఆ తర్వాత అడ్వకేట్ ఎన్రోల్ అయ్యి మనకు అప్పుడు మంగళగిరిలో జూనియర్ కోర్టు చిన్నది ఒకటి ఉండటం వలన నేను నా ఫ్రెండ్ రత్న ఇద్దరు కలిసి ఇద్దరం కలిసి కూడా ఏలూరు సిఆర్ఐటీలో ఇద్దరు సేమ్ ఎంకామ్ బిఎల్ ఇద్దరు చేసాము. ఇద్దరు మళ్ళీ విజయవాడనే లాయర్ ఎన్రోల్మెంట్ అయ్యి అక్కడ 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు అదే జిల్లా కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను పనిచేస్తున్నాను సార్. ఇదంతా కూడా మీ గురువులు మీ దగ్గర నేర్చుకున్నటువంటి విద్యను బట్టి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేర్చుకున్నాను సార్. జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేస్తున్నాను. అలాగే నాకు మా మిస్సెస్ ఎంఏపీడీ చేసింది. కొన్నాళ్ళు ప్రైవేట్ చదివింది. ప్రస్తుతానికి పిల్లలకు చదువులు దాటించాను. అలాగే నాకు అమ్మాయి బీఎస్సీ బయోటెక్నాలజీ విజయవాడ ఏలా కాలేజ్ జాయిన్ చేస్తుంది, చదువుతుంది. మా అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ చదువుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ సార్. అలానే నా పేరు నంబూరు శేషగిరిరావు అండి. మాది నంబూరు. నేను 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మంగళగిరిలో చదివాను. ఎంకామ్ నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంకామ్ కంప్లీట్ చేశాను. 96లో యూపీఎస్సీ గ్రూప్ 4 సర్వీస్లో ఆదిలాబాద్ జిల్లాలో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలండి. మా బాబు ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ గ్రాడ్యుయేట్ చేస్తున్నారండి. పాప ఏలూరు ఆసన్ కాలేజీలో మెడిసిన్ చేస్తుంది. మా మిస్సెస్ సత్యపల్లి మండలంలో స్కూల్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అట్లాగే మా తోటి మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఇక్కడే బీకామ్ చేసిన తర్వాత ఎంకామ్ నాగార్జున యూనివర్సిటీలో చేశాను. సత్యనారాయణ మేమంతా ఒక బ్యాచ్. తర్వాత ఈ పీజీ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజీ లెక్చరర్గా నాగార్జున సాగర్ హిల్ కాలనీలో చేసిన కొద్ది కాలం. తర్వాత మళ్ళీ అది పెట్టేసి పార్టీ రాజకీయాలు ఆ పని మీద ఇక్కడికే వచ్చేసాను. మళ్ళీ నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఎయిడెడ్ పోస్టు యాదవ్ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా మాట్లాడారు. ఆయనే మాట్లాడి జాయిన్ చేద్దామని చెప్పి చెప్తే మళ్ళీ ఇక్కడ పరిస్థితుల వల్ల నేను వెళ్ళలేకపోయాను.
సరే పేదరికంతో చాలా ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ నా పని నాదిగానే చేసుకుంటూ వచ్చాను. చదువుకునేటప్పుడు పేపర్ వేస్తా కూడా చదువుకున్నాను. తర్వాత మా పెళ్ళైన తర్వాత మా మిస్సెస్ బిఎస్సి ఫైనల్ ఇయర్లో వచ్చింది. తన్ని బిఎస్సి కంప్లీట్ చేయించి బిఈడి అట్లాగే ఎంఎస్సి కెమిస్ట్రీ బాటనీ చేయించి పిహెచ్డి పీడిఎఫ్ చేయించి తర్వాత తను డిగ్రీ కాలేజీ లెక్చరర్గా చేస్తుంది. వైజాగ్ దగ్గర పాడారు. తర్వాత పిల్లలు ఎంబీబీఎస్ అయిపోయి పిల్లడు హౌస్ సర్జరీ చేస్తున్నాడు. పాప వెటర్నరీ డాక్టర్ చేస్తుంది. కాబట్టి ఫ్యామిలీ అంతా సెటిల్డ్. కాకపోతే ఏంటంటే తలా ఒక చోట ఎవరి వంట ఉన్నది, ఎవరు బతుకోవాలన్నది లేకుంది. ఇది కామెంట్. మాది చిన్నకాయలు నా పేరు సుందర రామరావు. నేను 8th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మండలిలో చదివాను. డిగ్రీ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ సార్ ఉన్నప్పుడు కూడా వచ్చున్నారు. మా చిన్నకాయలు ఊరికి వచ్చాను. సో మాకు 2 బాబు పాప. ఆ పాప బిఎస్సి కూడా మనకి ఆ రోజు నేను ఎంపీఎస్సి స్టూడెంట్ని. బిఎస్సి చేరడానికి గుంటూరు వెళ్ళడానికి అవకాశాలు లేక నేను బీకాం చేరాను. మా పాపను నేను తీసుకొచ్చి మళ్ళీ బిఎస్సిలో ఇక్కడ చేర్చాను. 2వ సంవత్సరం మీకు మనకి 7 వచ్చింది. బిఎస్సి ఇక్కడికి వచ్చిన తర్వాత 2వ సంవత్సరం నా ప్రైమరీ సార్ గారు నేను గెలిచాను ఆ రోజు. సో మా పాప బిఎస్సితో అయిన తర్వాత మ్యారేజ్ చేసాం. మా బాబు ఎంబీఏ చేశాడు. బిఎస్సి నుంచి ఎంబీఏ చేశాడు నయోలా కాలేజ్ నుంచి. నేను స్కూల్ రన్ చేశాను 25 సంవత్సరాలు. పేదకుడు స్కూల్ రన్ చేసి రాజకీయ కారణాల వల్ల దాన్ని వదిలేసి నేను అగ్రికల్చర్గా సెటిల్ అయ్యాను. వెల్నెస్ గుడ్ హ్యాపీ జర్నీ. అనికల ముగ్గురు నేను మాట్లాడారు. నేను శ్రీరామ్ ఫైనాన్స్లో డిప్యూటీ మేనేజర్ చేస్తాను అకౌంట్స్. పాప ఏమో పాసింగ్ మేనేజ్ చేశాను. అరవై పాప ఇద్దరు సాఫ్ట్వేర్ మైసూర్లో ఎలక్ట్రిక్ కంపెనీ చేస్తున్నాడు. బాబు ఏమో నాకు పాలసీస్ అవుతారు. ఇప్పుడు 2nd ఇయర్. నెక్స్ట్ అర్థం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువర్యులందరికీ పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ బీకామ్ చదివిన తర్వాత నేను నా ఫ్రెండ్ జయరాము ఇద్దరం కలిసి ఫస్ట్ నుంచి కూడా కలిసే ఉంటాము ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. అదే రకంగా ఇక్కడ డిగ్రీ చేసాము. డిగ్రీ చేసిన తర్వాత ఇద్దరం నేను జయరాము కలిసి ఏలూరు సిఆర్ఐలో ఎంకామ్ చేశాము. ఎంకామ్ చేసిన తర్వాత అక్కడే ఇద్దరం కలిసి మళ్ళీ లా చేశాము. లా చేసిన తర్వాత కూడా ప్రాక్టీస్కి మంగళగిరి ఉంటాము. ఇక్కడ సింగిల్ కోర్ట్ అని ఉద్దేశంతో విజయవాడ ప్రాక్టీస్కి వెళ్ళాము. విజయవాడలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. విజయవాడ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మా వాడికి అక్కడే సెటిల్ అయ్యాడు. అయితే అక్కడే చేస్తూ ఎడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సెలెక్ట్ అయ్యాడు జయరాము. తర్వాత నేను 2016 నుంచి నేను హైకోర్టుకి వెళ్ళిపోయాను. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ రైడర్ని. సర్వీస్ మ్యాటర్స్ వస్తాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. నాకు ఒక బాబు చాలా లేట్గా చేశాడు, చిన్నాడు. మా మిస్సెస్ వచ్చేసి ఏఎన్ఎంగా చేస్తాను హెల్త్ డిపార్ట్మెంట్. అందరికీ థ్యాంక్ యూ. ఉన్నప్పుడు వచ్చేసి తీసుకోవడం కారణం ఏంటంటే నాకు శ్రీకాకుళం డిపార్ట్మెంట్లో జాబ్ వస్తుంది ప్రైవేట్గా. అప్పుడు వచ్చేసి తీసుకోవాల్సింది ఇంటర్మీడియట్లో. తర్వాత విద్యాసాగర్ గారు వచ్చేసి నుంచి సిఈసికి వచ్చాను. సిఈసికి వచ్చి 3 క్లాస్ నుంచి తర్వాత సొంతంగా ట్రాన్స్పోర్ట్ 91 నుంచి ట్రాన్స్పోర్ట్లో నేను జాబ్ చేస్తున్నాను. మా బాబు రీసెంట్గా మ్యారేజ్ చేశాను. మా మిస్సెస్ కూడా ట్రాన్స్పోర్ట్లో జాబ్ ఇచ్చాను. అలాగే నా రిటైర్మెంట్ కూడా మా బాబుకి నా జాబే వాళ్ళకి నేను రిటైర్ చేసి పెడతాను. అది గొప్ప వాటిగా భావిస్తుంది. బాబులు పెద్దబాబు వైద్యబాబు ఇన్ఫోసిస్ చేస్తున్నాడు. చిన్నబాబు మెకానికల్ చేస్తున్నాడు. అలాగే ఈ కార్యక్రమం కలవడానికి నేను వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అసలు మనం కలవాలి ఎక్కడున్నారు ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో సినిమా ఫోన్ చేసి అందరికీ అది చేద్దామంటే అది
మెరిట్లో శివయ్య ఉన్నాడు. వాడు నేను ఒకే బెంచ్లో పక్క పక్కన కూర్చున్నాడు. వాడు కృష్ణా జిల్లా నుంచి వచ్చి వాడికి చెక్ అనే పదాన్ని వచ్చేది కాదు, సెక్ 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 అనేవాడు. ఆనాడు ఎక్కడున్నాడో మహానుభావుడు కోట సుబ్బారావు గారు పిలిచి సార్ అడిగేవాడు, చాలా చెప్పరా ఇది అని. కానీ టాపర్ ఆఫ్ అవర్ గ్రూప్, ఎంటైర్ గ్రూప్. చాలా సంతోషం వాడు చూస్తే. వాడు డిగ్రీ అయిపోయినాక వెంటనే జాబ్ జాయిన్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు వాడు ఇద్దరు కొడుకులు అమెరికాలో ఎంఎస్ చేస్తూ జాబ్స్ కూడా సంపాదిస్తున్నాడు. చాలా తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. లైక్ శేఖర్ బాబు కూడా అంతే. వెరీ వాళ్ళ ఫైర్ ఉన్న ఇది నా పేరు అయితే వాడికి కొంచెం సిగ్గుతో నేను చెప్తున్నాను, సారీ ఏమనుకోవద్దు ఆయన గురించి. నాకు అశోక్ రెడ్డి, నేను ఎంబీఏ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చదువుతున్నాను. రీసెంట్గా ఎల్ఎల్ఎం కూడా నాగార్జున యూనివర్సిటీలో నేను పిల్లలతో పోటీ పడదామని ఎంట్రన్స్ వస్తే నాకు 67వ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ర్యాంకు. మొన్నే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను, సెకండ్ ఇయర్లో ఉన్నాను. నేను హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ వచ్చిన వాళ్ళు రత్నము ఈజ్ మై జూనియర్. నేను హైదరాబాద్లో నుంచి బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ జరిగాక ఇక్కడికి మళ్ళీ రావడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు మా అమ్మ ఒకతే ఉండేది. నేను వచ్చాక మా అమ్మకు తోడుండి ఆమె లైఫ్ టైం పెరుగుతుంది. ఇప్పుడు నౌ మై మదర్ ఈజ్ 83 years old. చాలా చలాకీగా, చాలా ఇదిగా రోజు నేనేం చేస్తున్నాను, ఎక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఆ క్లయింట్లు ఎవరు వచ్చారు, క్లయింట్స్ ఆమె పక్కన కూర్చొని వింటా ఉంటుంది. ఏమైంది వాడి కేసు, ఏమైంది, బెయిల్ వచ్చిందా, జైలుకి వెళ్ళాడా అని అంటా ఉంది. నాకు ఒక కూతురు, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం బోస్టన్లో సెకండ్ ఇయర్ ఎంఎస్ చేస్తుంది. నా వైఫ్ కూడా ఒక జనరల్ మేనేజర్గా ఒక కంపెనీలో పనిచేస్తుంది. చాలా చిన్న ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నమస్కారములు. అలాగే మిత్రులందరికీ నా నమస్కారములు. నా పేరు శివయ్య. నాకు 2 కుమారులు. ఇద్దరు కూడా, ఒక అతను సాఫ్ట్వేర్, ఒక అతను మెకానికల్ ఇంజనీరింగ్. ఇద్దరు కూడా యుఎస్ వెళ్ళారు. ప్రజెంట్ ఎంఎస్ కంప్లీట్ చేశారు. జాబ్ సెర్చింగ్లో ఉన్నారు. థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన గురువారికి పాదాభరణం. నా పేరు శ్రీనివాసన్ అండి. నేను మంగళి లక్ష్మీనరసింహ దేవస్థానంలో 2019 వరకు పనిచేశాను. ట్రాన్స్ఫర్ మీద వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమకలో చేస్తున్నాను. నాకు ఒక కుమారుడు ఎంటెక్ చేశాడు, సివిల్. ప్రస్తుతం సచివాలయంలో జాబ్ చేస్తున్నాను. నమస్కారం. నా పేరు ఉమామహేశ్వరి. మా వారు కూడా ఇక్కడే చదివారండి. మీ ఓల్డ్ స్టూడెంట్ ఉజ్బాబు మార్గదర్శిలో చేశారు. మా పెద్దబాయి డిగ్రీ చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత బ్యూటీ పార్లర్ పెట్టానండి. 32 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. మా చిన్న అబ్బాయి ఎయిర్పోర్ట్లో చేస్తాను, కంప్యూటర్ సైన్స్ అయితే. అందరికీ నమస్కారం అండి. అలాగే మీరు అప్పుడు చెప్పినట్టు చదువుకున్నాము, ఇప్పుడు మీరు చెప్పినట్టు పిల్లల్ని పెంచాము. అలాగే ఇక ముందు మా ఆరోగ్య విషయం కూడా మీరు చెప్పినట్టుగా పాటిస్తామని అనుకుంటున్నాను. నా పేరు కల్పన అండి. నాకు 2 అమ్మాయిలు, పెద్ద పాప సిఏ, చిన్న పాప ఇంజనీరింగ్ అండి. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. గురువులందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రకళ. నేను ఇక్కడ 3rd ఇయర్లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. తర్వాత నేను 97లో నా డిగ్రీ కంప్లీట్ చేశాను. మళ్ళీ వచ్చి ఎగ్జామ్స్ రాసి తర్వాత ఎంఏ వరకు మళ్ళీ ప్రైవేట్గా రాశాను. ఎంఏ నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, అబ్బాయి. 2 మ్యారేజెస్ అయిపోయినాయి. అల్లుడి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా అబ్బాయి కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అంతా సెటిల్. 3 మనవాళ్ళు నాకు. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవడం. నా పేరు దుర్గాదేవి. నాకు 2 అబ్బాయిలు, ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. మేము నెల్లూరులో ఉంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నా పేరు భవాని. చదవట్లు కూడి నన్ను గుంటూరు ఇచ్చాను. 2 బాబులండి. బాబు పెద్ద బాబు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్. చిన్న బాబు వేరే స్టేట్లో చదువు అయిపోయింది.
జాబ్ కోసం వస్తున్నాను. నేను ఇక్కడ 2 సంవత్సరాలు చదివాను. నేను బీకామ్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్ రాయలేదు. 3వ సంవత్సరంలో పెళ్లి చేశాను. దీన్ని కంప్లీట్ చేయలేదు. అంతే. మన నిడపల్లి నా పేరు యూర్ భవాని. నేను డాక్టరేట్ చదివిస్తున్నాను వెలుగులో. నాకు మా పాప యూఎస్సీలో ఎంఎస్ చేస్తాను. కథమాల సీన్ అంటే కోపం వచ్చిందాన్ని. అందరూ రండి. చిన్న ముందు గారు బహుకరిస్తున్నారు. మాణిక్యాలరావు రాయుడు గారికి బహుకరిస్తున్నారు, గిఫ్ట్ బహుకరిస్తున్నారు. బుజ్జిబాబు వెంకటస్వామి సార్కి గిఫ్ట్ని బహుకరిస్తున్నారు. శేఖర్ బాబు శాస్త్రి గారికి గిఫ్ట్ బహుకరిస్తున్నారు. నెక్స్ట్ మల్లేశ్వర గారు వేదిక రండి. శంకర్ గారు, శ్రీనాథ్ గారు, శ్రీనివాసరావు గారు విద్యాసాగర్ గారికి గిఫ్ట్తో బహుకరిస్తున్నారు. ఇంకా రాజశేఖర్ బాబు గారికి గిఫ్ట్ ఇచ్చారు. వీరాజన్ గారికి కూడా గిఫ్ట్. కొంచెం లేట్ అయింది. కడుగు ఛత్రపతి పట్టుకోకూడదు.